హలో అందరికీ వెల్కమ్ టు దాసరి ఫుడ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఈరోజు మనం మీల్ రెసిపీని రికార్డ్ చేయబోతున్నాం. సో నేను మధ్యాహ్నం లంచ్ టైం ప్రిపేర్ చేస్తాను, చూపిస్తాను. అన్నం అండ్ మీల్స్ వండుతున్నాను, అందరికీ తెలుసుకున్నాను. బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేస్తానో చూద్దాం. బీరకాయలు కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని చూసినట్టయితే మొత్తం పచ్చిమిర్చి బయటగా అయిపోతుంది. అలా ఉంటే కారం ఎక్కువ అనిపించదు మనకి, పచ్చిమిర్చి కూడా తినవచ్చు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ పెసరపప్పుని బాగా ఫ్రై చేసుకోండి. పెసరపప్పు ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే దాని నుంచి కొంచెం వైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోండి చూపించినట్టుగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకుని ఈ మొత్తం పెసరపప్పు మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన ఉడకడానికి పెట్టేసుకోండి. చూసారా, ఎంత బాగా ఫ్రై అవుతుంది. దట్స్ ఇట్. ఇలా కలుపుకోవాలి. మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి, అప్పుడు బాగా తొందరగా ఫ్రై అవుతుంది. నా మిల్లెట్స్ ఇంకా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన కర్రీ కోసం అల్లం ముక్కల్ని తరిగి పెట్టుకోవాలండి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, మినప్పప్పు, కొంచెం మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి వేగాక మనం ఆవాలు, జీలకర్ర, దాంట్లోనే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పక్కన స్లరీ రెడీ చేసుకుందాం పదండి. కొంచెం పసుపు, మన శనగపిండి, పెరుగు బాగా కొట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో దాంట్లో వేసుకోవాలి. దీంట్లో మనం ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మనం ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోండి. దీంట్లో మనం కారాలు ఏమి వేయమండి, దీంట్లో కూడా మనకు కారం పచ్చిమిర్చే. చూపించినట్టుగా గడ్డలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో మనం పెసరపప్పు ఏదైతే ఫ్రై చేసుకున్నామో దాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. దాంట్లో కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవచ్చు. ఇఫ్ బీరకాయ ఏదైతే వాటర్ ఉంటాయో అవి రిలీజ్ చేయకపోతే కొన్ని వాటర్ పోసి కూడా ఉడికించుకోవచ్చు మనం. చూడండి,
ఇప్పటిదాకా కూడా మనకి ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడుకుతూనే ఉంది. మనకి పెసరపప్పులానే ఉండాలి, కానీ కొంచెం ఉడకాలి. అది మన కూరకి కావాల్సిన కన్సిస్టెన్సీ. ఇప్పుడు చూసారా, ఇది ఒక ఉడుకు పట్టింది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు ఇంకా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మన పెసరపప్పు కూరలో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చూసారా, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఎలివేట్ అవుతాయి. ఇప్పుడు మన పెసరపప్పు కూర కూడా ఇంచుమించు రెడీ అయిపోయింది. డన్. ఇప్పుడు మనం మన బెండకాయ ఆలుగడ్డ ఫ్రైకి బెండకాయల్ని చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డలను కూడా ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ముందుగా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని బెండకాయలు ఫ్రై చేసుకుందాం. ఆలుగడ్డ గోల్డెన్ కలర్ అయ్యే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నామండి. మీరు సపోర్ట్ కోరుకుంటున్నాం. చూడండి, ఆలుకి ఇప్పుడు జీరా ఫ్లేవర్ అంటుతుంది, అందుకని ఆలుతో ఫ్రై చేస్తున్నాం. అండ్ ఇది ఫ్రై అయి పక్కన పెట్టేసుకుంటే మనం బెండకాయలని కూడా ఫ్రై చేసుకుంటాం. బెండకాయలు ఫ్రై అయిపోగానే కొంచెం ఉప్పు వేసుకుని మనం ముందుగా ఏవైతే ఆలుగడ్డలు ఉన్నాయో ఫ్రై చేసుకుని అవి కలుపుకొని సింపుల్గా దాంట్లో పసుపు, ఉప్పు మరియు కారం మరియు ధనియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రైని బాగా అప్సైడ్ డౌన్ చేసుకుంటే మన ఫ్రై రెడీ, మన పెసరపప్పు కూర రెడీ, కడీ రెడీ, అన్నం రెడీ, మిల్లెట్స్ రెడీ. మీరు కూడా రెడీ అయ్యి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.